దేవుడు అడుగుతున్నాడు, సంపూర్ణ సమర్పణ అనుభవంలోకి రావాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ సమర్పణ జీవితం కావాలి. ప్రతి విశ్వాసిలోనూ ఆత్మీయుల్లోనూ ఈ దేవుని సంపూర్ణ సమర్పణ జీవితం రావాలని, అందరూ పరిశుద్ధులుగా మారాలని. మీ మీద శిక్ష లేదు, మీ మీద శిక్ష లేదు. యేసుక్రీస్తునందున్న వారి మీద ఏ శిక్ష లేదు. మీ మీద ఎందుకు శిక్ష లేదంటే ఆ శిక్షను భరించాడు, యేసుక్రీస్తు భరించాడు. ఆయన మీదకి రావాల్సిన శిక్ష, మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన భరించి మనల్ని కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా స్వీకరించాడు. తన బిడ్డలుగా స్వీకరించి సంపూర్ణ జీవితము, చూడండి, సంపూర్ణ జీవితము, సమర్పణ జీవితము కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, నీవు పరిగెత్తున్నప్పుడల్లా నీ పాదములు త్రొట్టిల్లదు. నువ్వు కృప కోసం పరిగెట్టినప్పుడు, నీ ప్రయాణం కృపలో ఉన్నప్పుడు నీతిమంతుని మీద యెహోవా ఆశీర్వాదం వచ్చింది. ఏంటండి? నీతిమంతుని నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ యొక్క స్థావరాలు, మీ యొక్క సరిహద్దులు, మీ యొక్క సంస్థలు, మీ యొక్క సంఘాలు, సభలు ఇవన్నీ కూడా ఆశీర్వదించబడాలి అంటే మీరు ఎలా ఉండాలి? నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడంట. మన పాదాలు త్రొట్టిల్లిపోకూడదు అంటే మనము దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, ఆ వాక్యాన్ని నెవరేస్తూ ఉండాలి. వాక్యాన్ని ఎత్తుకుపోయేవాడు సైతాను. దుష్టుడు ఏం చేస్తాడంటే అదంతా కూడా 15 అధ్యాయాలు 20 అధ్యాయాలు చదివానంటే మూట కట్టుకుని వెళ్ళిపోతాడు. చిన్న వాక్యాన్ని ఆచరించాలి, సేవించిన వాక్యాన్ని మళ్ళీ నెమరు వేయాలి. వాక్యాన్ని సేవింతే దేవుడితో యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడాలి. ఇదేంటి ప్రభువా, ఇది నాకు అర్థం కాలేదు ప్రభువా, దీని గురించి నాకు వివరించు ప్రభువా, ఎలాగా ఈ వాక్యానికి ఏంటి ప్రభువా, ఈ యుద్ధానికి ఏంటి ప్రభువా, ఈ యొక్క సన్నివేశానికి ఏంటి ప్రభువా, ఈ యొక్క సభకి ఏంటి ప్రభువా అని ముక్కలుగా ఒక్కొక్క వచనం ముందేసుకుని వాటి గురించి ధ్యానించినప్పుడు దేవుడే ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు పాదాలు పట్టుకున్నప్పుడు మనకి వివరిస్తాడు. అన్నీ ఒకసారి వివరించకపోవచ్చు, కానీ నీకు కావలసిన అనుదిన ఆహారాన్ని ఇస్తాడు. నీ ఆత్మకి కావలసిన ఆహారాన్ని ఇస్తాడు. చూడండి, 2 రెక్కలు ప్రార్థనకు గుర్తు. ఆత్మీయ ఆహారము వాక్యము, ఆత్మీయ ఆహారము వాక్యము, మరలా ప్రార్థన. ఈ 2 ఉంటేనే, వాక్య ధ్యానము ప్రార్థన ఉంటేనే, వాక్య ధ్యానము ప్రార్థన ఉంటేనే పక్షి తన యొక్క జీవితంలో వెళ్ళడానికి సహాయం పడుతుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నువ్వు పరిగెట్టినప్పుడు నీ పాదము త్రొట్టిల్లో పడకుండా నిబ్బరము కలిగి ముందుకు వెళ్ళడానికి మీ పరుగు కృప అయి ఉండాలి, పరిశుద్ధత అయి ఉండాలి, పవిత్రతే ఊపిరై ఉండాలి. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన ఒక పరిశుద్ధమైన పనికి లేదా దేవుని సేవ కొరకు వాడబడాలి. ప్రార్థన చూడండి, మిలిటరీ సంఘం, మిలిటరీ ఉంటుంది. మనకి ఆర్మీ ఉందా? మిలిటరీ, ఇండియన్ ఆర్మీ. ఈఎస్ఐ ఉందా సంస్థ?
అలాగా ప్రార్థించే సంఘాలు, ప్రార్థించే వ్యక్తులు ఉత్పత్తి చెయ్యాలి. ప్రార్థించే సంఘాలు, ప్రార్థించే వ్యక్తులను ఉత్పత్తి చెయ్యాలి. ఇలా ఉత్పత్తి చేస్తున్నప్పుడు దేవుడు అలా ఆ పరుగులో ఉన్నప్పుడు ఈ పరుగు కృపై ఉండాలి, పరిశుద్ధత అయి ఉండాలి, పవిత్రతే ఊపిరై ఉండాలి. అలా ఊపిరైనప్పుడు దేవుడు నీతో సహవాసం చేస్తాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూస్తే చూడండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు నా శిష్యులుగా చెయ్యండి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనని బోధించెను. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మియండి. నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారము ఇయ్యబడి ఉన్నదంటే దేవుడికి